హలో అందరికీ, ఎలా ఉన్నారంతా? ఈరోజు మా గార్డెన్లో ఏమేమి చెట్లు ఉన్నాయో చూసేద్దాం రండి. యాజ్ యూజువల్లీ పరిచయం చేసుకోనక్కర్లేదు, నేను మీ చాలా మందికి ఏం అపోహ ఉంటుందంటే గార్డెన్ అనగానే కూరగాయ మొక్కలు, పూల మొక్కలు ఇలాంటివి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ దానికన్నిటికీ విరుద్ధంగా మనమైతే ఈరోజు ఏమేమి చెట్లు ఉన్నాయో తీసుకొచ్చామన్నమాట. మనకి ప్లేస్ ఉంది కాబట్టి ఏది ఉంటే అది వాడేద్దాం అన్నట్టే గార్డెన్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా వీడియోలోకి? అబ్బో, రాగానే టమోటా మొక్క, పుదీనా మొక్క కనిపించాయి. చాలా మందికి పుదీనా స్మెల్ పడదు, అందులో నేను ఒకదాన్ని. ఇంకా ఇదొచ్చి పసుపు మొక్క. ఇది ఎండిపోయాక తవ్వితే అప్పుడు పసుపు ఉంటుంది. బై ద వే, ఈ మొక్క ఏంటో నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ చిన్న కొబ్బరి మొక్క ఉంది. ఇది వచ్చేసి పెద్ద కొబ్బరి మొక్క నుండి కొబ్బరికాయ పడి మొలిచింది. దీని పక్కనే కరివేపాకు మొక్క కూడా ఉంది. సో ఈ రెండు చెట్ల దెబ్బకైతే ఇదైతే అసలు పెరగట్లేదు. ఇది వచ్చేసి రేగుపండు చెట్టు. ఇది మల్లెపువ్వు చెట్టు, బాగా అల్లుకుపోయింది. పైనుండి చూసారా ఎలా ఉందో, చాలా గుబురుగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి దీనికి చాలా పూలు వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది అన్ని కోయడానికి. ప్రజెంట్ ఒక కాపు అయితే అయిపోయింది, ఇప్పుడిప్పుడే రెండో కాపు స్టార్ట్ అయింది. ఇక్కడ కింద నుండి చూస్తే మీకు ఎంత బాగా అల్లుకుపోయిందో మీరు అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్దాం పదండి. ఇక్కడ ఇంకొక రకం మల్లె చెట్టు ఉంది. ఇంతకు ముందు చూపించింది వేరేది, ఇప్పుడు వేరేది. అండ్ ఇది కూడా, ఈ జామ చెట్టుకు కూడా చూడండి పూత ఎలా పడిందో. మేమైతే చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఈ జామ ఆకుల్లో చింతపండు వేసుకొని కారం ఉప్పు వేసుకొని తినేవాళ్ళం. టేస్ట్ అయితే చాలా బాగుండేది. దీనికి వచ్చేసి ముదురు ఆకులు పనికిరావు, ఓన్లీ లేత ఆకులే పనికొస్తాయి. మా ఇంట్లో ఫస్ట్ నాటిన చెట్టు ఏదైనా ఉంది అంటే ఇది కొబ్బరి చెట్టు మాత్రమే. మేము వాటర్ కన్నా ఎక్కువగా ఎండు కొబ్బరి తీయడానికి బాగా ఉపయోగిస్తాము. ఇక్కడ గుబురుగా ఉంది చూసారా, ఇవి వచ్చి కాగడా మల్లి మొక్కలు. ఎన్ని వచ్చినాయో. ఫస్ట్ ఒక్క మొక్క నాటము, చాలా మొలిచాయి. దాని తర్వాత మా ఇంట్లో ఎక్కువే చెట్లు ఉన్నాయని అడిగితే నేను జామ అని టక్కున చెప్తాను. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, 5 రకాల జామ చెట్లు ఉన్నాయి. ఇందులో కలకత్తా జామ చెట్టు కూడా ఉంది. మిగిలిన వాటి పేర్లు అయితే నాకు తెలియదు, కానీ సో వీటిలో అయితే పక్కా ఒకటి ఉంది. ఎందుకంటే నేను కాయ కూడా తిన్నాను కాబట్టి పర్టికులర్గా చెప్పగలను. కానీ ఈ కలకత్తా జామకాయ విత్తనాలు మాత్రం చాలా గట్టిగా ఉండేవి, కొరికితే పళ్ళు ఊడిపోతాయేమో అన్నట్టు. కానీ మనకు నోరాగదు కదా, తినేయటమే. ఇంకొక మొక్క చూపిస్తారండి, దాని పేరు నాకు తెలీదు. ఇది చూసారా, ఇదే ఆ మొక్క. సో పల్లెటూరులో ఏం చేస్తారంటే చుట్టూ సరౌండింగ్ వాల్స్ లేనప్పుడు ఇలా మొక్కల్ని పెట్టుకుంటారు. ఇక్కడ చూసినట్లయితే అరటి చెట్టు చూసారా ఎంత గుబురుగా పెరిగిందో. ఇక్కడైతే 2-3 చెట్లు ఉన్నాయి అరటి చెట్లు. ఇంకా దీని పక్కనే మామిడి చెట్టు ఉంటుంది. జామ చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఇంటికి సైడ్ ఉంటే, ఈ మామిడి చెట్టు ఇంటి వెనక సైడ్ ఉంటుంది. ఈ ఇయర్ ఫస్ట్ టైం మామిడికాయ వచ్చింది. ఫస్ట్ 3 మామిడికాయలు పడ్డాయి, అదేంటో కానీ 2 రాలిపోయాయి. ఒకటి మాత్రమే ఈ సైజుకి వచ్చింది. ఎంతైనా నేచర్ అందమే వేరు కదా, ఎంత బాగుందో చూసారా మామిడికాయ. ఈ మామిడి చెట్టు పక్కనే ఒక జామ చెట్టు ఉంటుంది. దీనికైతే కాయలు చాలా వస్తాయి, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్వీట్గా ఉంటాయి. ఇప్పుడిప్పుడే జామకాయలు వస్తున్నాయి, పిందెలు చూసారు కదా. ఇదైతే నిమ్మ చెట్టో నారింజ చెట్టో తెలీదు. సో చూసారుగా మా ఇంటి గార్డెన్. నచ్చిందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.